హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ రెగ్యులర్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మరో కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కూడా పొందే అవకాశం ఉంది. ఆన్లైన్ విధానంలోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఇక్కడ లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు సో చాలామంది చూస్తున్నారు వీడియోని కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీకోసం 2 to 3 అవర్స్ పాటు కూడా వర్క్ చేసి ఒక జెన్యూన్ అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించినటువంటి ఆర్కే లాజిక్స్ యాప్లు ఏంటి అంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. మీరు చక్కగా ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్స్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. 1 year వ్యాలిడిటీ వరకు అయితే మీరు క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు ఫ్రీగా డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అనేది తీసుకోండి. వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ అనేది ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. ఏమైనా డౌట్ ఉన్నా సరే నాకు కాల్ కూడా చేయొచ్చు. ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇక్కడ మీరు డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఈ యొక్క సంస్థ వచ్చేసి ఏంటి అంటే సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి ఒక సంస్థ మనకి మన హైదరాబాద్లో కూడా ఉంది. ఈ యొక్క ఆఫీస్ అనేది మెయిన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మాత్రం బెంగళూరులో ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా డిఫరెంట్ లొకేషన్స్లో ఈ సంస్థకి ఆఫీసెస్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి లొకేషన్స్ని కూడా ఇక్కడ ఇచ్చారు. అయితే ఈ యొక్క సంస్థ ఏం వర్క్ చేస్తుంది అంటే మనకి దేశవ్యాప్తంగా ఏదైతే ఈ యొక్క పవర్ జనరేషన్కి సంబంధించి ట్రాన్స్మిషన్ అలాగే డిస్ట్రిబ్యూషన్ ఇలాంటి వాటికి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసేటువంటి సంస్థ అన్నమాట. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్ విధానంలో ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అన్నీ కూడా మనకి రెగ్యులర్ విధానంలో ఈ యొక్క జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ అయితే కాదు, డైరెక్ట్గా మీకు రెగ్యులర్ పర్మనెంట్ జాబ్స్ అన్నమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏమేమి ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారంటే సైంటిఫిక్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, టెక్నీషియన్స్ గ్రేడ్ 1, అలాగే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, అసిస్టెంట్ గ్రేడ్ 2, అసిస్టెంట్ లైబ్రేరియన్ అని చెప్పేసి ఈ విధంగా వివిధ రకాల ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. టోటల్గా 44 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్రతి పోస్ట్కి మీరు గమనిస్తే ఇక్కడ జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఈ పోస్టులకి సంబంధించి చూడండి, ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ యొక్క పోస్టింగ్ కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేస్తారు. నేను ఓన్గా చెప్పడం లేదు. సో నోటిఫికేషన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ని మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఈ పోస్టులకి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి అండ్ అలాగే సాలరీస్ విషయానికి వచ్చినట్లయితే సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులకు వచ్చేసి మీకు 35,400 బేసిక్ పే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మీరు 60,000 వరకు సాలరీ పొందొచ్చు. అలాగే మనకి టెక్నీషియన్స్ గ్రేడ్ 1కి సంబంధించి పోస్టులకైతే దాదాపుగా 35,000 వరకు సాలరీ వస్తుంది. అసిస్టెంట్ గ్రేడ్ 2, అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులకైతే మాత్రం 25,500 బేసిక్ పే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా 45,000 వరకు సాలరీ అయితే పొందొచ్చు. సో ఈ పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు సింగిల్ CBT ఎగ్జామినేషన్ అంటే కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి మీకు ప్రాక్టికల్ టెస్ట్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు.
సో ఏదైతే మనకి టెక్నీషియన్స్కి సంబంధించి పోస్టులు ఉన్నాయో సో వాటికి మాత్రమే మీకు ఎక్స్ట్రాగా ఏంటి అంటే స్కిల్ టెస్ట్ కాకుండా మీకు ట్రేరీ టెస్ట్ ఉంటుంది. సో మిగతా పోస్టులు అన్నింటికి కూడా ఏంటంటే స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి మనకి ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే అంటే ఏజ్ లిమిట్ అండ్ అలాగే క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అంటే ఇక్కడ అసిస్టెంట్ లైబ్రరీన్ అని చెప్పేసి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో వీటికి వచ్చేసి మీరు డిప్లొమా అనేది చేసి ఉండాలి లైబ్రరీ సైన్సెస్కి సంబంధించి. దాంతోపాటు మీరు డిగ్రీ కూడా కలిగి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించేమో బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీబీఎం, బీసీఏ డిగ్రీ అనేది కంప్లీట్ చేసిండి. సో దాంతోపాటు ఏంటంటే మీరు బేసిక్ కంప్యూటర్ కోర్స్ బీసీసీ అని చెప్పేసి పిలుస్తాం. మినిమం మీరు గ్రేడ్ బికి సంబంధించి ఈ యొక్క ఏదైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ NIELIT అని చెప్పేసి ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ కండక్ట్ చేసినటువంటి ఒక కోర్స్ అనేది మీరు కంప్లీట్ చేసుకుంటే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులకు వచ్చేసి ఏంటి అంటే మీరు హిందీ అండ్ ఇంగ్లీష్కి సంబంధించి మీరు నార్మల్గా ఈ యొక్క డిగ్రీ అనేది కంప్లీట్ చేసుంటే సరిపోతుంది. అలాగే టెక్నీషియన్స్ గ్రేడ్ 1 ఉద్యోగాలకైతే ITI ట్రేడ్లో ఎలక్ట్రికల్ ట్రేడ్లో ITI అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి మీరు డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి, ఎలక్ట్రికల్ కానీ సివిల్ కానీ. దాంతోపాటు మీరు 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. డిప్లొమా అనేది క్వాలిఫికేషన్ ఇక్కడ. అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి BSc కెమిస్ట్రీ అనేది కంప్లీట్ చేసిండి 5 years ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలి. సో ఈ 2 రకాల పోస్టులకి సంబంధించి మాత్రం ఎక్స్పీరియన్స్ అడిగారు, మిగతా వాటికైతే అవసరం లేదు. సైంటిఫిక్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులకి 18 నుంచి 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి జనరల్ వాళ్ళకి సంబంధించి ఏజ్ లిమిట్. టెక్నీషియన్స్కి సంబంధించి 28 years లోపు, మిగతా వాటికి సంబంధించి కూడా ఇక్కడ 30 years లోపు అప్లై చేసుకోవచ్చు. ప్లస్ మీకు SC/ST వాళ్ళైతే +5 years యాడ్ చేసుకోండి, OBC వాళ్ళైతే +3 years యాడ్ చేసుకోండి ఏజ్కి సంబంధించి. సో మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం అప్లికేబుల్ అవుతాయి అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అలాగే ఒక పోస్టులకి సంబంధించి ఇక్కడ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ అయితే చూద్దాం. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే టెక్నీషియన్స్ గ్రేడ్ 1 అసిస్టెంట్, గ్రేడ్ 2 అసిస్టెంట్ లైబ్రేరియన్కి సంబంధించి 700 రూపీస్ అనేది పే చేయాలి. మిగతా పోస్టులకి సంబంధించి అయితే మాత్రం 1000 రూపీస్ అనేది పే చేయాలి. అయితే ఇక్కడ SC/ST, PWD, ఎక్స్ సర్వీస్మెన్, ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఫ్రీగా అప్లై చేయొచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి May 5th నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 25th May వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మీకు కంప్లీట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. సో మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను. కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి డెఫినెట్గా కామెంట్ చేయండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి హైదరాబాద్లోనే మీకు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. సో వీటికి సంబంధించి డీటెయిల్గా ఎగ్జామినేషన్ సిలబస్ అనేది ఈ యొక్క నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయలేదు. మనకి సపరేట్గా వెబ్సైట్లో అయితే అప్డేట్ చేసే అవకాశం ఉంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అయిన ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో సో మీరు అఫీషియల్ వెబ్సైట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. వెబ్సైట్లో మనకి ఫర్దర్గా అప్డేట్ అనేది చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది మనకి సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటికి సంబంధించి నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.